My dear friends, my dear masters, my dear gods, ఈ రోజు ఒక సందేశం తీసుకుందాం. మనకి తెలిసిన సందేశమే, కానీ మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాల్సింది, ప్రతిరోజు మనం వినవలసింది. అదే ఆత్మకి చావు లేదు. ఇంతమంది కరోనాకి చస్తున్నారు అన్నారు, ఎవరు చావటం లేదు. ఆత్మకి చావే లేదు. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, ఎల్లకాలము ఉంటుంది. సెల్ఫ్ ఈజ్ ఇటర్నల్. సెల్ఫ్ ఈజ్ పర్మనెంట్. We are the self, we are not the body. అక్కడి నుంచి మనకి స్ట్రెంగ్త్ వస్తుంది, ఇంకెక్కడి నుంచి స్ట్రెంగ్త్ రాదు. మనకి ఆత్మకి స్ట్రెంగ్త్ ఆత్మ నుంచి వస్తుంది, ఇంకే విషయం నుంచి రాదు. కనుక ప్రతిరోజు మనం తెలుసుకోవాల్సిన విశేషం ఏంటంటే ఆత్మ ఉన్నది, ఆత్మకు అనంతమైన శక్తులు ఉన్నాయి. మనం ఒక ఆత్మము, శరీరం కాదు అని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనం ఎక్కడా చావు లేదు. దేర్ ఈజ్ నో డెత్. వెన్ యూ అండర్స్టాండ్ దట్ దేర్ ఈజ్ నో డెత్, దేర్ ఈజ్ ఎన్లైటన్మెంట్. As long as you feel death is there, there is no enlightenment. We have all conquered death. It means we have understood death. We are deathless. Amara. So, what is remaining? Everything is peaceful. Everything is a game, a play, a leela. Sitting is a leela, standing is leela. Everything is a game. ఏ ఆటైనా ఆడుకోవచ్చు. We are all players. Whatever game we want to play, we will play. There is no death at the end. That is enlightenment. Enlightenment is not a small thing. It is the essence of life. ఇక్కడ ఇంతమంది ఎన్లైటెడ్ మాస్టర్స్ కూర్చున్నారు. ఇంతమంది ఎన్లైటెడ్ మాస్టర్స్ వింటున్నారు, చూస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక ఎన్లైటెడ్ మాస్టర్. జయ హో ఎన్లైటెడ్ మాస్టర్స్, జయ హో. What a great thing it is. ఎంత గొప్ప విషయమో. మనకిది సాధారణం. చావు అనేది ఎక్కడా లేదు. నందప్రసాద్ చావలేదు. ఎక్కడో అక్కడ బతికే ఉంటాడు, ఎక్కడో అక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడో అక్కడ డ్యాన్సులు చేస్తున్నాడు, ఎక్కడో అక్కడ ధ్యాన మహాచక్రాలు నడిపిస్తున్నాడు. ఎక్కడో అక్కడ హాయిగా ఉన్నాడు. దట్ ఈజ్ ఎన్లైటన్మెంట్. ఒకసారి ఎన్లైటన్మెంట్ వచ్చే దేనికి ఏడవడు. గతాసూన్ అగతాసూన్ చ న శోచంతి పండితా. గతించిన వాడి కోసం కానీ గతించబోయే వాడి కోసం ఎవరి కోసం ఏడవాడు పండితుడు. ఏడ్చేవాడు అపండితుడు. ఏడుపు ఉందంటే అపండితుడు. ఏడుపు లేదు అంటే, నవ్వేవాడుంటే, చావుకు నవ్వేవాడుంటే అది ఎన్లైటన్మెంట్.
పక్కా పక్కా నవ్వాలి. ఏది ఒకసారి నవ్వండి. పక్కా పక్కా నవ్వాలి. అది ఎన్లైటన్మెంట్ అంటే. గతాసూన్ అగతాసూంశ న అనుశోచంతే పండిత. అశోచ్యాన్ అన్వశోషస్తం. ఏడవ కూడని దానికోసం ఏడుస్తున్నావు. ప్రజ్ఞావాదాంశ పరిస్థితి. గొప్ప గొప్ప మాటలు నాకే చెప్తున్నావే. గతాసూన్ అగతాసూంశ న అనుశోచంతే పండిత. ఇది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. ఈ శ్లోకం. పండితుడు అనేవాడు గతించిపోయేవాడు కానీ గతించిన వాడి కోసం కానీ ఇద్దరి కోసం ఏడవాడు. రేపు సంజయ్ సింగి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎవరు ఏడవరు. మనందరం వెళ్ళిపోతాం. ఎవరం ఏడం. ఏడుపు అనేదే లేదు. ఇంకా దేనికి ఏడుపు? చావుకే లేదప్పుడు. ఎంత చక్కగా కూర్చున్నారు చూడండి. ఎన్లైటన్మెంట్ వచ్చిన వాళ్ళు ఇలా కూర్చుంటారు. హాయిగా కూర్చుంటారు. అలా కూర్చునే ఉంటారు. పరిగెత్తారు. దేనికి పరిగెత్తాలి? ఏముంది అక్కడ పరిగెత్తడానికి? సాధించుకోవడం లేదు. ఇప్పుడు లేచి వెళ్ళి ఏం చేయాలి మనం? ఏమీ చేయక్కర్లేదు. హాయిగా ఉన్న చోట కూర్చుంటాం. ఏం సాధించాలి కనుక? వాట్ ఈస్ దేర్ టు అచీవ్? ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్. ఆత్మ ఈజ్ అచీవ్డ్. ఎన్లైటన్మెంట్ ఈజ్ అచీవ్డ్. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు ఎంజాయ్, నథింగ్ ఎల్స్ టు అచీవ్. కామ్ ఖతం హో గయి. మన బతుకుకి అర్థం తెలిసిపోయింది. ఇంకా హాయిగా ఇక్కడ ఉంటాం. ఏమి కదలిక లేదు. ఎక్కడికి పోవడాలు లేవు. బికాజ్ వీఆర్ ఆల్ ఎన్లైటెండ్. బుద్ధత్వం వచ్చింది మనకి. బుద్ధి వచ్చింది. అది సంగతి. హాయిగా కూర్చుంటాం ఇలా. ఇంకో గంట సేపు. ఇవాళ రోజంతా కూర్చుంటాం ఇలా. మనకేం పోయింది? ఇక సంగీతం పాడుతుంటాం, మనం వింటూ ఉంటాం. వాళ్ళు పాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. సంజయ్ కింగ్ వాయిస్ ఉంటాడు, మనం వింటూ ఉంటాం. ఎక్కడా పోయేది లేదు. ఏమీ అచీవ్ చేసేది లేదు. వీఆర్ ఆల్ మాస్టర్స్, వీఆర్ ఆల్ గాడ్స్. We have to understand ourselves. We have to live ourselves. Because we are highly enlightened people. ఇక్కడ ఒక్క ఏడుపు ముఖం కూడా కనపడదు. ఎవరిని ఏడుస్తుంటే జాలిస్తుంది. ఎందుకు ఏడుస్తున్నాడు రా? మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయాడు. పక్క పక్క నవ్వు వస్తుంది. ఎవరి అమ్మ చచ్చిపోలేదు, ఎవరి నాన్న చచ్చిపోలేదు. పై లోకాలకు వెళ్ళారంటే, పక్క లోకాలకు వెళ్ళారంతే. ఇక్కడ లేపితే ఇంకెక్కడ ఉంటాడు, అక్కడ లేపితే ఇంక మన దగ్గర ఉంటాడు. చావు లేదు. ఎక్కడ? అందరు పెట్టండి ఇలా చేరు. లేనే లేదు. ఇంకా ఉన్నదంతా హాయి. హాయిగా జీవిద్దాం ఇంకా. థ్యాంక్ యూ.